ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం కాలనీ వాసులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాలనీలోని తమ ఇండ్లకు డోర్ నెంబర్లు, విద్యుత్ మీటర్లు కేటాయించాలని తుడుందెబ్బ కమిటీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఆదివాసీలు. 19 ఏళ్లుగా నివసిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమన్నారు. కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్, అడవిలో మూగ జీవాలకు సైతం సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం మా కాలనీకి ఎందుకు సౌకర్యం కల్పించడం లేదని ప్రశ్నించారు. ఆదివాసీలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు గణేష్. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావల మండల కమిటీ మరియు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందర ధర్నా, అదేవిధంగా ఆదిలాబాదు ఎస్సీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేపట్టి వాళ్ళకి మెమోరండం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా కొమరం భీం కాలనీ 2007 నుండి అయితే నేటి వరకు 2026 వరకు కూడా అక్కడ ఆదివాసులు నివసిస్తున్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాకు డోర్ నెంబర్లు కేటాయించడంలో పూర్తిగా ఇవాళ మున్సిపల్ అధికారులు విఫలమైనరు. అదేవిధంగా ఎస్సీ గారు ఇవాళ మాకు మీటర్లు ఇవ్వడంలో, కరెంటు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైండు. ఎక్కడనో ఎటువంటి అనుమతులు లేకుండా ఇవాళ ఎక్కడనో అడవిలో ఇవాళ కరెంట్ ఇస్తున్నారు. మూగజీవులు కూడా ఇవాళ వాళ్లకు అనేక రకాల చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఆదివాసుల పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు మాకు అర్థమవుతలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను ఏవైతే వల్ల కొమరం భీం కాలనీలో ప్రభుత్వ భూమిలో గుడిసెలేసుకొని నివసిస్తున్నామో వాళ్ళందరికీ వెంటనే ఇండ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలి, విద్యుత్ మీటర్లను వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.